ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగాన్ హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఇంతకీ ప్రజలు ఏమనుకుంటున్నారు? అమరావతినే కోరుకుంటున్నారా? మావిగాన్కు మద్దతు ఇస్తారా? ప్రజెంట్ నేనైతే వైజాగ్లోని సీతమ్మధార ఆక్సిజన్ టవర్ సర్కిల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూసారు కదా, సాయంత్రం అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. నేరుగా ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రజలు తమ అభిప్రాయాన్ని ఈ టాపిక్ పైన ఏమనుకుంటున్నారో నిష్పక్షపాతంగా టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో కొంతమందితో మాట్లాడిద్దాం. నమస్తే అండి. మాట్లాడదా? వాళ్ళే మాట్లాడతారా? చెప్పండి. పేరండి? నా పేరు గణేష్ అండి. గణేష్ గారు, ప్రస్తుతం అమరావతి వర్సెస్ మావిగాన్ రాజధాని విషయంలో నడుస్తుంది కదా, మీరేమనుకుంటున్నారు? అమరావతి బెటర్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకండి? అమరావతి అయితే ఇప్పుడు క్యాపిటల్ అనేది ఒకటే ఉంటుంది. మావిగాన్ అయితే అర్థం ఏంటిది నాకు అర్థం అవ్వదు. ఎవడో ఇందాక చూసాను యూట్యూబ్లో, మావిగానికి ఏ బస్సు ఎక్కాలంటే మరి దానికి ఆన్సర్ చెప్పాలి కదా. మావిగానికి బస్సు ఏమైనా ఉందా? బస్సు ఏం లేదు. నా ఉద్దేశం అయితే అమరావతి కరెక్ట్. అది ఏం చేస్తుంటారు మీరు? ఏం చేసుకుంటారు? క్యాపిటల్ సిటీ ఏం చేసుకుంటారు? హైదరాబాద్ ఏం చేసుకున్నాను మనం? నేను ఏసీ టెక్నీషియన్ అండి. ఇప్పుడు అలా కాదు, హైదరాబాద్ ఏం చేస్తాం మనం? హైదరాబాద్ ఒకటి కాబట్టి డెవలప్ చేశారు. అలాగే ఒక క్యాపిటల్ ఉండాలి. అది విశాఖపట్నం అయినా పర్లేదు, అమరావతి ఏదైనా ఒకటే ఉండాలి. మావిగాన్ చండాలంగా అసలు పోలే. థ్యాంక్ యూ. సో ఇంకొంతమందితో మాట్లాడిద్దాం. లైవ్లో ఎవరు ఏం మాట్లాడినా ఈ అంశం గురించి ఇక్కడ ఎవరిని ప్రిపేర్ చేసేది కూడా లేదు. సో లైవ్లోనే మనం వెళ్ళి మాట్లాడిస్తాం. వాళ్ళు ఈ టాపిక్ గురించి అమరావతి అంటారా, మావిగాన్ అంటారా, ఏదన్నా కూడా నేరుగా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, మీ పేరు? అనిల్. అనిల్ గారు, ప్రజెంట్ ఏపీ పాలిటిక్స్లో అమరావతి వర్సెస్ మావిగాన్ నడుస్తోంది రాజధాని అంశం. మీరేమనుకుంటున్నారు? రాజకీయాల కోసం అయితే మనకేం తెలియదు. రాజకీయాల కోసం కాదు, రాజధాని కోసం అడుగుతున్నారు. లేదు, ఐడియా ఉంటాం, నాకు ఐడియా లేదు. ఓకే. సో అంటే ప్రస్తుతం మనం ఏపీకి ఒక రాజధాని అంటూ పర్టికులర్గా చెప్పుకోవడానికి ఒకటి కావాలి. ఇది కూడా నిర్మాణ దశల్లోనే ఉన్నాయి. చంద్రబాబు గారు అయితే అమరావతి స్టాండ్ తీసుకున్నారు, అమరావతిని డెవలప్ చేస్తున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలను కలిపి క్యారిడార్గా అభివృద్ధి చేద్దాం, తక్కువ బడ్జెట్ అవుతుంది అంటున్నారు. ఇప్పుడు చెప్పండి. అమరావతి అక్కడైతేనే బాగుంటుంది, ఇటువైపు కాకుండా. ఇదంతా డెవలప్మెంట్ లేదు, ఆల్రెడీ గూగుల్ వస్తుంది కాబట్టి ఇదంతే. మీరేం చేస్తుంటారు? నేను ఇది బ్లింకిట్లో వర్క్ చేస్తున్నాను. సో ఇంకేమైనా నాలెడ్జ్ ఉందా మీకు అమరావతి అంటే క్యాపిటల్ విషయంలో? లేదు. అంటే ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది కదా, ప్రతి రాష్ట్రానికి ఈ పరిస్థితి లేదు కానీ మన ఏపీకి మాత్రమే ఒక కన్ఫ్యూజ్ ఉంది. మీరు మాలాంటి వాళ్ళని అడిగితే మేము ఏం చెప్పలేము. మనం పబ్లిక్ అంటే మాకేం తెలుస్తుంది చెప్పు? పొలిటికల్ వాళ్ళు అయితే పుంకాలుగా చెప్తూనే ఉంటారండి. బట్ కామన్ మ్యాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునే ప్రయత్నం మా సుమన్ టీవీ చేస్తుంది. లేదు. ఓకే. ఏదో మీకున్న నాలెడ్జ్ లేదు. మీరేం చెప్తారు? మనం ఏం చెప్పలేము ఇప్పుడు, అంతే. అమరావతి అన్నారు. లేదు, నాకు తెలిసింది చెప్పాను అంతే, ఇంకేం లేదు, నేను ఇంకేం చెప్పలేను. రైట్. మీరు ఏం మాట్లాడారో అదే పబ్లిసిటీ చేస్తాము తప్పకుండా. సో ఇట్లాంటి అభిప్రాయం మీకు కూడా చెప్పాలి, షేర్ చేసుకోవాలి అనిపిస్తే ఖచ్చితంగా సుమన్ టీవీ అమరావతి వర్సెస్ మావిగాన్ వీడియో కింద మీరు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. సార్ నమస్తే. ఖచ్చితంగా అతన్ని అడుగుతాను సార్. ముందు మిమ్మల్ని టీ చల్లారి అవుతుందా సార్? మీ పేరు? జస్ట్ అక్కడ అడుగుతాం. ఓకే. సో వాళ్ళైతే మాట్లాడదలుచుకోవట్లేదు. అయినప్పటికీ కూడా మనం ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని టెలికాస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. మీ పేరండి? శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన రాజధాని విషయంలో అమరావతి అని చంద్రబాబు గారు, మావిగాన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని జగన్ గారు అంటున్నారు. మీరేమంటారు? అమరావతి అయితే బెటర్ మేడం. ఎందుకంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వల్ల మనకు అన్ని లాభాలే కానీ నష్టాలు అయితే ఏం లేవు. అమరావతి అయితే బెటర్ అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు ఈ మావిగాన్ గురించి మీకు ఏమైనా ఒక చిన్న ఐడియా ఉందండి? వార్తలు ఫాలో అవుతారా మామూలుగా? వార్తలు ఫాలో అవుతాం కానీ ఐడియా లేదు మేడం, కొత్తగా వింటున్నాం. అంటే కొత్తగా విన్నా 3 ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవాలి అనేది జగన్ గారు తీసుకున్న నిర్ణయం. మీరు ఇప్పుడు ఆల్రెడీ అమరావతి అయితే బాగుంటుందని చెప్పారు. ఈ రెండింటి వల్ల ఏంటి ప్రయోజనం అంటారు జనరల్గా? ప్రయోజనం అంటే మరి దాని గురించి ఐడియా లేదు మేడం. మామూలు తెలుగుదేశం ప్రభుత్వం అయితే అమరావతి అయితే మనకి బెటర్. ఓకే అండి. ఓకే. సో మొత్తానికి వాళ్ళు టీ తాగుతూ ఉంటే కూడా టీ చల్లారిపోతుంది. అయినా కూడా వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఇంతో మాట్లాడదాం. హలో అండి, గుడ్ ఈవినింగ్ సార్. లేదు, టైం లేదు మేడం. ఒక్క 2 నిమిషాలు
ఎక్కువ టైం తీసుకో. మీ పేరు? సంతోష్ బాబు. ఓకే, ప్రెసెంట్ పాలిటిక్స్లోకి వస్తే రాజధాని విషయంలో అమరావతి వర్సెస్ మావిగాన్ మీరేమంటారు? ఐడియా లేదు అంటే మీకు లేదు మేడం, టైం డ్యూటీ టైం. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. కొంతమందితో మనం మాట్లాడిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పినా కూడా దాన్ని ఎడిటింగ్ లేకుండా టెలికాస్ట్ చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంకొంతమంది దగ్గరికి వెళ్దాం, వాళ్ళతో కూడా అప్రోచ్ అవుదాం. ఒకసారి ఫాస్ట్గా వచ్చేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మనం సెలెక్ట్ చేసుకోవట్లేదు. జనరల్గానే వాళ్ళు ఈ రాజధాని విషయంలో ఎంత నాలెడ్జ్తో ఉన్నారు ఆ విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి క్యాజువల్గానే వెళ్ళిపోదాం. లేడీస్కి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో. అమ్మా నమస్తే ఏంటి ఉందండి ఫోన్ ఉందా? ఒకసారి చెప్పండి. ఓకే, ఒకసారి లైన్లో ఉండండి. లైన్లో ఉండండి. అట్లా అమ్మ, ఇప్పుడు మనకి రాజధాని అనేది దానిపైన అమరావతి అని చంద్రబాబు గారు, మావిగాన్ అని జగన్ గారు అంటున్నారు కదా, తల్లి మీకేమనిపిస్తుంది? అంటే ఏమనిపించిన పరిపాలన ఎలా ఉందనా? పరిపాలన కాదు, రాజధాని ఇది అమరావతి అయితే బాగుంటుందా, లేకపోతే జగన్ గారు చెప్పినట్టు మావిగాన్ అయితే బాగుంటుందా? జగన్ గారు చెప్పినట్టే బాగుంటుంది. ఎందుకు అనుకుంటున్నారు? అంటే అతను మాకు బాగా పిల్లల కాలకి బాగా హెల్ప్ చేశారు. ఓకే, అంటే పథకాలు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాజధాని విషయంలో ఏ డెసిషన్ తీసుకున్నా బాగానే ఉంటుంది అనుకుంటున్నారా? అంటే అప్పుడు పిల్లలు బాగా హ్యాపీగా ఉండేవారండి. ఇప్పుడు ఏంటంటే చాలామంది మనీ లేకుండా ఉంటారు కదండి, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. ఉన్న వాళ్ళకే వస్తున్నాయి ఏవైనా, లేని వాళ్ళ సంగతి పరిస్థితి అంతేనా. కానీ అవి పథకాలకు సంబంధించి, ఇది రాజధాని విషయం. రాజధాని అయితే అమరావతి బెస్ట్ మ్యామ్. ఓకే, అమరావతి బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇలా కొంతమందితో మాట్లాడిస్తున్నాం. ఇక్కడ ఎవరో పాపం కూర్చుంటున్నారు, అయినా కూడా రిలాక్సేషన్ లేకుండా మాట్లాడింది. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ పేరు సార్? గౌరీశంకర్. గౌరీశంకర్ గారు, ప్రెసెంట్ అయితే అమరావతి వర్సెస్ మావిగాన్ రాజధాని విషయంలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది కదా, మీరేమనుకుంటున్నారు? అంటే ఎక్కడ ఉంటే బాగుంటుందన్నా? అమరావతి రాజధానిగా ఉంటే బాగుంటుందా, లేకపోతే జగన్ గారు చెప్పినట్టు 3 ప్రాంతాల క్యారిడర్ మావిగాన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నాది అమరావతి విజయవాడ అంటే బాగుంటుందండి. ఓకే, ఎందుకండి? ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అవుతుంది బాగా. ఇక్కడ ఆల్రెడీ వైజాగ్ ఐఐటి కదా, దానివల్ల అందుకోసం విజయవాడ డెవలప్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే, ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ అండి. బిజినెస్ చేస్తుంటారు. ఇంకేమైనా మీకు దీని మీద కొంచెం నాలెడ్జ్ ఉందా? అంటే అమరావతిలో ఆల్రెడీ మనం ఒక ప్రపోజల్ ఉంది, ఇప్పుడు కూడా అది దాని అగ్రెసివ్గా నిర్మాణాలు జరుగుతున్నాయి అంటున్నారు. బట్ ఇప్పుడు గతంలో 3 రాజధానులు, అందులో విశాఖ కూడా ఉంటుంది అన్నారు. ఇప్పుడు మళ్ళీ 3 ప్రాంతాలు మారిపోయింది స్టాండ్. సో ఇట్లా కన్ఫ్యూజన్ని మీరు ఏమనుకుంటున్నారు? నేనైతే ఈ దేశం మళ్ళీ తెలుగుదేశం వస్తే కంపల్సరీ ఇంప్రూవ్ అయిపోద్దండి. మళ్ళీ ఏదైనా తారుమారు అయితే అంతే తప్ప ఇంకే డౌట్ లేదండి. పక్కా ఈసారి మాత్రం పూర్తి అయిపోద్దండి. అది అమరావతి అయితే బాగుంటుంది అనేది మీ ఆలోచనలో ఎందుకు? ఎందుకంటే అక్కడ అన్నిటికీ దగ్గరండి. అక్కడ హైదరాబాద్కి ఇటు అన్ని జిల్లాలు దగ్గరండి. పారిశ్రామిక కానీ బిజినెస్ కానీ అన్నిటికీ దగ్గరే కాబట్టి విజయవాడ బాగుంటుందని నా ఆలోచన, అంతే. సో ఇది ప్రస్తుతం మనమైతే వైజాగ్ సీతమ్మధార ఆక్సిజన్ టవర్ సర్కిల్ నుంచి కొంతమంది పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నాం. సో మీరు కూడా ఈ టాపిక్ పైన ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.